అంటే డాక్టర్ తీసుకోవడం ఒకటైతే ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత కార్డియాలజీ అనేది ఒక ప్రత్యేక విభాగం. ఇప్పుడెంత డిమాండ్ ఉందో అప్పుడు కూడా అంతే డిమాండ్. మీరు ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కూడా. ఎలాగ అంటే అది కూడా అనుకున్నారా? లేకపోతే ముందు నుంచి ఒక ప్లాన్ ఉందా ఇప్పుడు దానికోసమని? మళ్ళీ ఇంకొక చిన్న విషయం ఏం జరిగిందంటే, ఇప్పుడు నేను డాక్టర్‌నైతే అయిపోయాను. అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ పూర్తయిపోయింది. ఎంబీబీఎస్ పూర్తయిపోయింది. ఎంబీబీఎస్ పూర్తయిపోయిన తర్వాత నాకు జనరల్ మెడిసిన్ కావాలి అని నాకు గట్టిగా ఉండేది. జనరల్ మెడిసిన్ అయితే చేయాలి. హ్మ్. అంటే అప్పుడు నాకు 28 ర్యాంక్ వచ్చింది పీజీ ఎంట్రన్స్‌లో. పీజీ ఎంట్రన్స్‌లో 28 అంటే అప్పుడు దాకా జనరల్ మెడిసిన్ ఈజీగా వచ్చేది అంతకు ముందు దాకా. కానీ హ్మ్. అప్పుడే కొంచెం జనరల్ మెడిసిన్ మీద క్రేజ్ పెరిగింది. హ్మ్. జనరల్ మెడిసిన్‌లో సీట్ వస్తదా లేదా అని అనుకున్నప్పుడు జనరల్ సర్జరీ తీసుకోవాల్సి వస్తదేమో అని అనుకున్నాను. హ్మ్. అనుకుని ఇక్కడ చెప్పాను కదా! మా చంద్రశేఖర్ గారు ఉంటారని ఆయన దగ్గరికొచ్చాను. హ్మ్. ఆయన దగ్గరికొచ్చి ఆయన అమర హాస్పిటల్ అని ఒకటుండేది. మన బషీర్బాగ్‌లో. ఓకే. సో, అక్కడ ఆయన సర్జికల్ ఆంకాలజిస్ట్‌గా ఉండేవాళ్ళు. ఆయన దగ్గరికొచ్చి, "సార్ నాకు జనరల్ మెడిసిన్ కావాలి. బట్ నాకు జనరల్ సర్జరీ వచ్చేటట్టుంది. మరేం చేయమంటారు" అనంటే, నువ్వు అట్లా అనబాకే ముఖర్జీ నువ్వు రా నాతో కొన్ని రోజులు వర్క్ చేయి తర్వాత చూద్దాం" అన్నారు. సో, ఆయనకి అసిస్ట్ చేస్తా నాకు సర్జికల్ స్కిల్స్ బాగా వచ్చేసినాయి. ఆయనతో రోజు సర్జరీలు చేస్తా ఆయనకి అసిస్ట్ చేస్తా ఉండేవాడిని. హ్మ్. గ్యాప్ వచ్చిందనమాట. అంటే మా పీజీ ఎంట్రన్స్ అయిపోయినప్పటి నుంచి మాకు ఫస్ట్ అటెంప్ట్‌లో సీట్ వచ్చినా ఎమ్మటే పీజీ స్టార్ట్ కాలా. హ్మ్. అప్పట్లో కొంచెం గ్యాప్ వచ్చేది అట్లా. సో, నాకు సీట్ వచ్చేసిన తర్వాత ఒక 2, 3 మంత్స్ నేను ఖాళీగా ఉండాల్సొచ్చింది. ఓకే. అప్పట్లో అట్లుండేది ప్రతిసారి. సో, అందుకోసం అని చెప్పి ఆ 3 మంత్స్ ఆయన దగ్గర వర్క్ చేస్తే నాకు సర్జరీ బాగా అలవాటైపోయింది. బట్ ఆయన సర్జరీ తీసుకో అని పంపించేటప్పుడు "నువ్వు సర్జరీ తీసుకో" అని చెప్పి పంపించారు. హ్మ్. కౌన్సెలింగ్‌కెళ్ళి నాకు జనరల్ మెడిసిన్ కావాలంది ఫస్ట్ నుంచి అని జనరల్ మెడిసిన్ వచ్చింది. జనరల్ మెడిసిన్ తీసుకున్నాను. సో, జనరల్ మెడిసిన్ వరకు నా ఇంట్రెస్ట్. నాకు జనరల్ మెడిసిన్ కావాలి. అదొక ఛాలెంజ్ కింద తీసుకున్నాను. హ్మ్. ఆ తర్వాత ఏం చేయాలి అనేది నాకు అవగాహన పెద్దగా లేదు. అంటే ఏదో ఒక సూపర్ స్పెషాలిటీ చేయాలా? వద్దా? అనేది కూడా లేదు. నేను జనరల్ మెడిసిన్ వరకు చేస్తే చాలనుకున్నాను ఎండీ. అయితే 2 మాత్రం సబ్జెక్ట్‌లు చేయకూడదు అని అనుకున్నాననమాట. ఒకటి కార్డియాలజీ, ఇంకోటి న్యూరాలజీ. ఈ 2 బాగా సూపర్ సాచురేట్ అయిపోయినాయి. ఆ! ఎక్కువ మంది కార్డియాలజిస్ట్‌లు, ఎక్కువ మంది న్యూరాలజిస్ట్‌లు ఉన్నారు అప్పటికే. ఇవి 2 కాకుండా ఇంకేదైనా చేద్దాం అన్న ఉద్దేశ్యం ఉండేది. అయితే ఈ లోపల ఎండీలో నాకు పెళ్లయిపోయింది. హ్మ్. మా వైఫు తను డాక్టరే. డాక్టరు. ఆ! సో, ఆ! తనొచ్చి "వై నాట్ కార్డియాలజీ? నువ్వు కార్డియాలజిస్ట్‌వి అయితేనే బావుంటది. కార్డియాలజీ డిఫికల్ట్ అనే వద్దంటున్నావు" అనంది. మ్యారేజ్ అయిన తర్వాత. మ్యారేజ్ అయిన తర్వాత ఎండీ ఫైనల్ ఇయర్‌లో మ్యారేజ్ అయింది. హ్మ్. సో, కార్డియాలజీ డిఫికల్ట్ అవుతుందని నువ్వు వద్దంటున్నావా? ఎందుకు నువ్వు వద్దంటున్నావు అనంటే, డిఫికల్ట్ అనేది మనకు లోపల ఇగో ఉంటది కదా! డిఫికల్ట్ అనేది లేదు. కాదు. ఏది కష్టమైతే అది ఈజీగా వస్తది నాకనుకోని, మళ్ళీ అప్పుడు కార్డియాలజీ రాసి కార్డియాలజీలో చేరిపోయాను. కార్డియాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉండేది నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. హ్మ్. మాకు ప్రొఫెసర్ మురళీ బాబురావు గారని ఉండేవారు ఓకే. గుంటూరులో. అట్లాగే ప్రొఫెసర్ తారకనాథ్ గారని ఉండేవాళ్ళు. మురళీ బాబురావు గారు కార్డియాలజీ, తారకనాథ్ గారు న్యూరాలజీ. ఓకే. ఇద్దరు అద్భుతమైన ప్రొఫెసర్స్ అన్నమాట. ఇద్దరు నన్ను బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. ఇప్పటికి గూడా నేను ప్రాక్టీస్‌లో రాసే ప్రిస్క్రిప్షన్స్‌లో తారకనాథ్ గారు ఏ రకంగా జెప్పారో ఆ రకంగా రాస్తుంటా. కార్డియాలజీ మురళీ బాబురావు గారు ఏ విధంగా మాకు టీచ్ చేశారో అంత ఇంట్రెస్ట్ ఏర్పడింది కార్డియాలజీ పైన. ఓన్లీ ఇది సూపర్ సాచురేట్ అయిపోయినాయి అనే ఉద్దేశంతో మాత్రమే నేను వద్దనుకున్నాను. కానీ కార్డియాలజీ చేద్దాం అని అనుకున్న తర్వాత ఖచ్చితంగా మనం కార్డియాలజీ నాకిష్టమైన సబ్జెక్ట్ జేసుకునే అవకాశం దొరికింది గదా! అని ఇంకా దానికొచ్చేసాను. అంటే ప్రాక్టీస్‌లో సక్సెస్ అయినా, కాకపోయినా మనకిష్టమైన బ్రాంచ్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే కార్డియాలజీ చేశాను చివరికి. కార్డియాలజీ చేశారు. మళ్ళీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ వైపు మళ్ళీ అదొక ఇది తీసుకున్నారు స్పెషలైజేషన్. అంటే అది స్పెషలైజేషన్ విడిగా మనకుండదనమాట. హ్మ్. సో, అది కార్డియాలజీ చేసిన వాళ్ళందరూ ఫెలోషిప్స్ అట్లాగే చేస్తుంటారు. నేను కొన్ని రోజులు మిలాన్ ఎళ్లి అక్కడ హ్మ్. నేర్చుకొనొచ్చాను ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. సో, ఆ టైప్‌లో నాకు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అలవాటయిపోయింది. అంటే కరోనరీ ఆర్టరీ డిసీజు నేను గాంధీలో చేశాను డీఎం కార్డియాలజీ. గాంధీలో చేసేటప్పుడు విపరీతమైన కరోనరీ ఆర్టరీ కేసెస్ ఉండేవి. సో, దాంతో పాటు పీడియాట్రిక్ కార్డియాలజీ కూడా గాంధీలో చాలా బాగా ఉండేది. చిన్న హ్మ్. పిల్లలు గూడా. కాకపోతే నాకు ఫస్ట్ నుంచి కొంచెం చిన్న పిల్లలు ఏడిస్తే నేను తట్టుకోలేను. నాకు బాధ అనిపిస్తది. నేను తట్టుకోలేను. అందుకే పీడియాట్రిక్స్ తీసుకోకపోవడానికి కూడా ఒక కారణం నేను తట్టుకోలేను బేసిక్‌గా. సో, పిల్లలు ఏడుస్తున్నారంటే నాకు చాలా బాధేస్తది. ఇప్పుడు గూడా నేను ఓపీ చూస్తున్నప్పుడు బయట ఎవరన్నా పిల్లలు ఏడుస్తుంటే నేను ఇమ్మీడియేట్‌గా మా వాళ్ళని పిలిచి ముందు వాళ్ళు ఎవరికి తరపున ఉన్నారో చూసి పంపించేయండి అని చెప్తాను. నాకు ఇబ్బందిగా అనిపిస్తది. సో, అందుకని పీడియాట్రిక్స్ వద్దనుకున్నాను. అందుకే పీడియాట్రిక్ కార్డియాలజీ గూడా తీసుకోలా. హ్మ్. కాకపోతే
ఈ నాకు లోపల ఇదుంది అన్నమాట. పిల్లలు మనం అది టాకిల్ చేయలేను. నేను ఎమోషనల్‌గా కష్టం హ్మ్. అవుతుంది నాకని జెప్పేసి పీడియాట్రిక్స్‌కెళ్ళకుండా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీకి వచ్చాను. ఇక్కడ మీ మిసెస్ కూడా డాక్టర్ అన్నారు. ఆవిడి ఏం స్పెషలైజేషన్? తను డెర్మటాలజిస్ట్ అండి. డెర్మటాలజీ. తను ఎండీ డెర్మటాలజీ చేశారు. హ్మ్. గుంటూరులో చదివారు తను. ఎంబీబీఎస్ ఏమో వైజాగ్‌లో చేసి తర్వాత గుంటూరులో హ్మ్, డెర్మటాలజీ చేశారు తను. ఇక్కడే మా దగ్గరే పల్సాడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోనే పైన కాస్మోడెర్మా అని ఉంటది. ఓకే. దాంట్లో తను వర్క్ చేసుకుంటారు తను ఇండిపెండెంట్‌గా. ఓహ్! తను యాంటీ ఏజింగ్ థింగ్స్ గానీ, ఓకే. కాస్మెటిక్ డెర్మటాలజీ మొత్తం ఆవిడ బాగా చేసుకుంటారు. మరి ఇద్దరు డాక్టర్లే వారసులు? మా పెద్దవాడేమో ఇంటర్మీడియేట్ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీకి చేరుకున్నాడు. ఓకే. అయితే వాడు నేను ఖచ్చితంగా మమ్మల్ని చూసి నేను డాక్టర్‌నైతే అవ్వనని జెప్పేసాడు. ముఖర్జీ గారు అంటే ఎడ్యుకేషను, తర్వాత ప్రాక్టీసు ఇవన్నిటి తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనే ఒక ఆలోచన. అప్పటికే మీరు పెట్టేప్పటికి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రముఖమైన హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో ఆ స్పేస్ ఎక్కడ వెతుక్కున్నారు? స్పేస్ ప్రతిసారి నాకు అదొకటి చిన్న ఇది ఉందనమాట. ఎక్కడైనా సరే ఏదైనా డిఫికల్ట్ థింగ్ ఉంది అంటే అది చేయాలి అని. ఎక్కడైనా సరే. నేను ఆహ్, నాది డీఎం అయిపోయింది 2005లో అయిపోయింది. 2005 తర్వాత నేను నిమ్స్‌లో చేరాను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా. నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆనరరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. అంటే ఓకే. మీరు కావాలి మాకు. హ్మ్. కానీ మీకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇప్పుడే ఇవ్వం. కొన్ని రోజులు ఆపుతామని. సో, హ్మ్. ఫైనాన్సెస్ కొంచెం గట్టిగా ఉండేవి. కొన్ని రోజులు చూసాను నేను. కొన్ని రోజులు చూసి ఇంక ఆర్డర్ వచ్చేటట్లేదు. సాలరీ రావట్లేదు. హ్మ్. సో, అక్కడ ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నేను ఇంకా చేయలేనని చెప్పి అక్కడి నుంచి యశోదాకి వెళ్ళిపోయాను. హ్మ్. సోమాజిగూడ యశోదాలో జాయిన్ అయ్యాను. సోమాజిగూడ యశోదాలో 2005లో జాయిన్ అయిన తర్వాత 2007లో 2007లో నేను క్లినిక్ స్టార్ట్ చేశాను. సో, ఒక ఈవినింగ్ క్లినిక్ స్టార్ట్ చేద్దామని ఐడియా వచ్చింది. అప్పటిదాకా జస్ట్ ఒక ఎంప్లాయీగానే ఉన్నాను. సో, ఈవినింగ్ క్లినిక్ స్టార్ట్ చేద్దామంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి అనంటే ఎవరో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌లో అని సజెస్ట్ చేశారు. 2007లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌కి నేను ఫస్ట్ టైమ్ వచ్చాను. అప్పటిదాకా రాలే. హ్మ్. చూస్తే అది ఫ్యాసినేటింగ్ అనిపించింది. ఒక ఎంటైర్‌లీ డిఫరెంట్ వరల్డ్ అది. అవును. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్. అవును. సో, రోడ్ నంబర్ 4 అనే ఉంది ప్లేసు. హ్మ్. ఆ రోడ్ నంబర్ 4లో ఒక చిన్న ఒక 100 మీటర్స్ నుంచి 200 మీటర్స్ ఉంటది ఆ రోడ్. రోడ్ నంబర్ 4 రెమెడీ హాస్పిటల్ పక్కన రోడ్. అవును. సో, అక్కడ క్లినిక్ పెడితే బావుంటదని ఎవరో సలహా ఇచ్చారు. సో, అక్కడ క్లినిక్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే, ఒకసారి చూస్తే ఆ రోడ్‌లో నేనొచ్చేటప్పటికి 8 మంది కార్డియాలజిస్టులున్నారు. అబ్బా! ఆ రోడ్‌లో. రోడ్‌లో. అంటే మొత్తం అవును. ఇమాజిన్ చేసుకోండి. అప్పటికి ఇంకా గుంటూరులో ఇద్దరు కార్డియాలజిస్టులున్నారు. వరంగల్‌లో ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారు. కరీంనగర్‌లో అప్పటికి ఒక్కళ్ళే కార్డియాలజిస్ట్ ఉండేవాళ్ళు. హ్మ్. ఈ టైప్‌లో ఉన్న టైంలో ఒక రోడ్‌లో 8 మంది కార్డియాలజిస్టులున్నారు. హ్మ్. రెమెడీ హాస్పిటల్ రోడ్‌లో. సో, అక్కడ స్టార్ట్ చేద్దాం అనంటే అందరూ మళ్ళా కొంతమంది డిస్కరేజ్ చేసారు. 8 మంది ఉంటే నువ్వు తొమ్మిదోడివిగా అక్కడికెళ్ళి ఏం చేస్తావు నువ్వని. నేనన్నాను నాకదే ఇష్టం అని. హ్మ్. అక్కడికెళ్ళి అక్కడ కూర్చున్నాను. హ్మ్. సో, అక్కడ పల్స్ హార్ట్ సెంటర్ అని ఫస్ట్ స్టార్ట్ చేశాను. 2007లో ఒక క్లినిక్ స్టార్ట్ చేశాను. ఈ లోపల నేను యశోద నుంచి బయటకెళ్ళి నాకు ఎక్కడైతే కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రన్ చేయాలి, దాన్ని సక్సెస్ చేయాలి అనేది ఒక చిన్న ఛాలెంజ్ లాగా అనిపిచ్చేది. హ్మ్. సో, యశోద నుంచి కొంతమంది కన్సల్టెంట్స్ బయటకొచ్చేసి ప్రైమ్ హాస్పిటల్ అని స్టార్ట్ చేశారు. సో, వాళ్ళతో పాటుగా నేను యశోద నుంచి బయటకొచ్చాను. సో, కూకట్పల్లిలో ప్రైమ్ హాస్పిటల్ అనేది పెట్టి దాన్ని రన్ చేసేవాడిని. సో, దాన్ని మొత్తాన్ని నేనే చూసుకునేవాడిని. అట్లా ఒక కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఒక 5, 6 ఇయర్స్ అక్కడ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ సన్‌షైన్ వాళ్ళు కార్డియాలజీ డిపార్ట్‌మెంటు మాదాపూర్‌లో స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు. హ్మ్. సో, అప్పుడు సన్‌షైన్ మాదాపూర్ స్టార్ట్ అయింది. సన్‌షైన్ మాదాపూర్ స్టార్ట్ చేస్తే దాన్ని హెడ్ చేయమని నన్ను పిలిచారు. హ్మ్. సో, మళ్ళీ అక్కడ అప్పటిదాకా పేషెంట్స్ లేరు. ఫస్ట్ టైమ్ రావాలి. ఓకే. సో, అదొక ఛాలెంజ్. హ్మ్. సో, మళ్ళీ అక్కడికెళ్ళి మళ్ళీ అక్కడ మొదలుపెట్టాను. అక్కడ మళ్ళీ సక్సెస్‌ఫుల్‌గా దాని యూనిట్ రన్ చేసిన తర్వాత అదే సన్‌షైను మ్యాక్స్ క్యూర్ అయింది. తర్వాత మెడికవర్ అయింది. ఓహ్! ఇప్పుడు మెడికవర్ ఇప్పుడు పేరుతో మెడికవర్ ఉంది. సో, దాన్ని స్టార్ట్ చేసింది నేనే. డిపార్ట్‌మెంట్ స్టార్ట్ చేసి మొత్తం కార్డియాలజీ మొత్తం ముందుకు కార్డియాలజీ డిపార్ట్‌మెంట్. తీసుకొచ్చింది. అవును. సో, అది తర్వాత అక్కడి నుంచి నేను 2022లో నేను బయటకొచ్చి పల్స్ హార్ట్ సెంటర్ అనేది ఓపీ లాగే ఉంది కాబట్టి, దీన్ని ఐపీ కింద కన్వర్ట్ చేసి కార్డియాలజీ చేద్దామనేది స్టార్ట్ చేశాను. సో, ఇనీషియల్‌గా ఓన్లీ హ్మ్, ఒక ఐసీయూ స్టార్ట్ చేద్దాం అనుకున్నది. తర్వాత కాత్ ల్యాబ్ స్టార్ట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెటప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఆ క్రమంలో
ఒక ఇంకొక ఇద్దరు, ముగ్గురు నాతో కలిసారు. సో, వాళ్ళతో కలిసి ఈ పల్సాట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్‌లో స్టార్ట్ చేశాం. దాంట్లో క్రాంతి కుమార్ అని నాతో పాటు వర్క్ చేస్తారు. ఇప్పుడు అతను సీఈఓ. మవ్వా శ్రీనివాస్ గారని కార్డియాలజిస్ట్ మీకు తెలుసు. అవును. తను గూడా ఉన్నారు. ఆ తర్వాత మాతో వెంకట్రావు గారని ఇంకో కార్డియాలజిస్ట్ చేరారు. ఆ తర్వాత వినోద్ ఉన్ని అని ఇంకో కార్డియాలజిస్ట్ చేరారు. సో, ఇప్పుడు మేము ఒక ఐదుగురం కార్డియాలజిస్ట్‌లు అక్కడ డిపార్ట్‌మెంట్ రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ పల్సాట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మియాపూర్‌లో ఉంది. ఇప్పుడు ఒక 100 బెడెడ్ హాస్పిటల్ ఉంటది. ఆహ్, ఎక్కడ 100 బెడెడ్ హాస్పిటల్‌లో 2 క్యాత్ ల్యాబ్‌లు ఉండవు. అక్కడుంటాయి. ఓకే. అక్కడ మేము 2 క్యాత్ ల్యాబ్‌లు పెట్టి పని చేస్తుంటాం నిరంతరాయం. సో, అంటే మా ఫోకస్ కార్డియాలజీ కాబట్టి ఇక కార్డియాలజీలో 2 క్యాత్ ల్యాబ్స్ ఉండాలని 2 అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్స్ స్టార్ట్ చేసాం. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎందుకయ్యాను అనే ప్రశ్నకి నా దగ్గర కరెక్ట్ సమాధానం లేదు. ఒక ఛాలెంజ్‌గా తీసుకొని మాత్రమే అయ్యానంతే. నాకు ప్రతిదీ ఒక ఛాలెంజ్ తీసుకోవడం ఇష్టం. ఒక ఛాలెంజ్ అయిపోగానే ఇంకో ఛాలెంజ్ తీసుకోవడం ఇష్టం. అలా నాకు లైఫ్‌లో నాకు గోల్ రీచ్ అవ్వడం కన్నా ఛాలెంజే నాకు బాగా తృప్తినిస్తది. సో, దాంట్లో భాగంగానే నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేరాను. ముందంతా నాకు ఇబ్బందిగా అనిపిచ్చేది. ఇప్పుడు ఆయమ్మ రాకపోతే మనం ఏడ చూసుకుంటాం, ఇంకోళ్ళు రాకపోతే మనం ఏడ చూస్తాం, మనం ఇయన్నీ మేనేజ్ చేయలేం. మనం చేయాల్సింది పేషెంట్‌ని ఖచ్చితంగా ట్రీట్ చేశామా లేదా? హ్మ్. నా రెస్పాన్సిబిలిటీ అదే. అంతవరకే చూద్దాం అనుకునేవాడిని. సో, అది ఎంటర్‌ప్రెన్యూర్‌గా మనం ఎందుకు చేయలేం అని వచ్చిన తర్వాత అది స్టార్ట్ చేయడం జరిగింది. డాక్టర్ గారు మీ డిపార్ట్‌మెంట్ అసలు గుండె కోసం మాట్లాడితేనే గుండె ఆగిపోయినంత పని జరుగుద్ది. ఫస్ట్ మనం ఆ గుండెకి సంబంధించిని అపోహలు చాలా కనిపిస్తున్నాయి. ఇందులో అపోహలేంటి? ఎవరికీ తెలియని నిజాలేంటి అసల? అంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మీరు కోవిడ్ తర్వాత చాలామంది సడెన్‌గా చనిపోతున్నారు అనేది అందరూ చూస్తున్నారు. అవును. సడెన్‌గా టీవీ‌ల్లోను, రేడియోలోను ఎక్కడ అవును. చూసినా సోషల్ మీడియాలో చూసినా సడెన్‌గా అవును. బ్యాడ్మింటన్ ఆడుకుంటా ఒకాయన చనిపోతాడు. క్రికెట్ ఆడుతా ఒకాయన 6 కొట్టి ఒకాయన చనిపోతాడు. డాన్స్ చేస్తా ఒకామె చనిపోతది. ఇట్లా అందరూ చనిపోతున్నారు. సో, చనిపోతుంటే ఒక పెద్ద సందేహం ఏంటంటే అందరి మదిలో ఇది వ్యాక్సిన్‌ల వల్ల వచ్చిందనో, కోవిడ్ వల్ల వచ్చిందనో హ్మ్. అనుకుంటుంటారు. దాంట్లో భాగంగా మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? హార్ట్ అటాక్ అంటే అవును. ఏంటి? ఆ డిఫరెన్స్ తెలీదు. అవును. ఇప్పుడు మీరు ఒక 10థ్ క్లాస్ అబ్బాయి క్లాస్‌లో సడెన్‌గా చనిపోయాడు హ్మ్. అనంటే, అతను గుండెపోటుతో చనిపోయాడు అని రాస్తారు అందరు టీవీల్లో. అవును. అతను కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయి ఉంటాడు. గుండెపోటు అవునా? కాదా? అనేది తెలియదు పోస్ట్‌మార్టం చేయకుండా. అంటే బేసిక్‌గా డిఫరెన్స్ ఏంటంటే గుండె ఆగి చనిపోయారు. అసలు హ్మ్. చనిపోవడానికి డెఫినిషనే గుండె ఆగడం ఇండియాలో. హ్మ్. కాబట్టి గుండె ఆగితేనే చనిపోతారు. సో, హ్మ్. తను చనిపోయాడు సడెన్‌గా అకస్మాత్తుగా చనిపోయాడు. గుండె ఆగి చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడికెళ్ళినా మీకు గుండె ఆగిపోవడమే మీకు మరణానికి నిదర్శనం గాబట్టి ప్రతి డెత్ సర్టిఫికేట్‌లో ఏం రాస్తారంటే డైడ్ డ్యూ టు కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ అని రాస్తారు. ఓకే. అంటే గుండె ఆగిపోయి ఊపిరి ఆగిపోవడంతో చనిపోయాడు అని రాస్తారు. ప్రతి డెత్ సర్టిఫికేట్‌లో. మీరు క్యాన్సర్ ఉండి చనిపోనివ్వండి, అవును. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోనివ్వండి, లేకపోతే హ్మ్. రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోనివ్వండి, డైడ్ బికాస్ ఆఫ్ కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ అని రాస్తారు ఫస్ట్. ఫైనల్‌గా జరిగేదది కాబట్టి. జరిగేదది. ఇప్పుడు ఒకసారి సడెన్‌గా గుండె ఆగిపోయి చనిపోయిన తర్వాత, గుండె ఎందుకు ఆగిపోయింది అనేది నిర్ధారించుకోవాలి. మామూలుగా ఏంటంటే, మనకి సహజంగా గుండెపోటు లేతే గుండె ఆగిపోవడం అంటే, హార్ట్ అటాక్ రావడం. అంటే హ్మ్. బాగా నొప్పి రావడం, గుండెలో ఒక రక్తనాళం మూసుకోవడం, దాని వలన చనిపోవడం అనేది మనకు తెలుసు. అవును. కానీ ఈ కార్డియాక్ అరెస్ట్‌లో ఏంటంటే, కొన్నిసార్లు అంతా బాగున్న గుండె సడెన్‌గా రిథమ్ డిస్టర్బెన్స్‌లొచ్చి ఆగిపోవచ్చు. అయి కొన్ని జబ్బులుంటాయి జెనెటిక్‌గా. సో, అదీను ఇది కలిపి చూసుకోకూడదు. అంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిను, కోవిడు, దీనివల్ల క్లాటు, దీనివల్ల హార్ట్ అటాకు, దీనివల్ల చనిపోతున్నారు అని 1+1=2 అని అనుకుంటున్నారు గానీ, బేసిక్ ప్రాబ్లమ్ ఏంటంటే కొన్ని కార్డియాక్ అరెస్ట్‌లు గుండెపోటు లేకుండా కూడా వస్తాయి. ఆ గుండెపోటు లేకుండా వచ్చిన కార్డియాక్ అరెస్ట్‌లను చూసి కూడా మనం గుండెపోటేమో అనుకోని భయపడుతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. మరి గుండెపోటు లేకుండా కార్డియాక్ అరెస్ట్ వస్తుంటే వాటినెలా నివారించాలి అనంటే బేసిక్‌గా మనం స్క్రీన్ జేసుకోవడంలో ఉంటది. బేసిక్‌గా ఈసీజీ, 2డీ ఎకో అనే 2 టెస్ట్‌లుంటాయి. సింపుల్ టెస్ట్‌లు. ఆ 2 టెస్ట్‌లు చేసుకుంటే మనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే విషయం కొంత మేరకు తెలుస్తుంది. దాంతో పాటుగా మనం ఏం జేయాలంటే ఎకోతో పాటు టీఎంటీ కొద్దిగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో ట్రెడ్‌మిల్ టెస్ట్ గూడా. ఎకో, టీఎంటీ ఈ 2 టెస్ట్‌లు మాత్రం జేసుకుంటే మనకి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే విషయం 99% సర్టెనిటీతో తెలిసిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.